హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియోలో చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఈ పండుగకు ఎలా ఆ పేరు వచ్చింది అనే దాని గురించి ఈ వీడియో. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ పవిత్రమైన రోజున తలస్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు కూడా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా చొల్లంగి అమావాస్య విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం చొల్లంగి అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. చొల్లంగి అంటే గోదావరి నది, సాగరం, బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశం. ఇది సాగర తీరానికి సమీపంలో ఉన్న గోదావరి 7 ముఖాలలో ముఖద్వారం ఒకదానిపై ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామేమి చొల్లంగి. సప్త స్వాగర యాత్రికులు ఈ చొల్లంగిని సందర్శిస్తారు. ఈ చొల్లంగి అమావాస్య ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది. సప్త సాగర యాత్రికులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. పూర్ణిమ రోజు నుంచి మాఘ పూర్ణిమ వరకు వ్రతాలను ఆచరిస్తారు. అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా ఈ మాసంలో అమావాస్య ఎప్పుడొచ్చింది అంటే 2025 జనవరి 29వ తారీఖున మంగళవారం రోజు పుష్య బహుళ అమావాస్య చొల్లంగి అమావాస్య వచ్చింది. చొల్లంగి అమావాస్య ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుష్యమాసం అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధ కర్మలు తర్పణం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, మాలవ్య యోగం, హన్స్, వినాయక, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. మానసిక ప్రశాంతత కోసం పుష్య అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు. అందుకే ఈ రోజున ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు కూడా చెబుతున్నారు. ఈ అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుని పూజించాలి. చంద్ర దోషాల నివారణకు మనం ఏం చేయాలి అంటే, ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ పుష్యమాస అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. పుష్య అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పువ్వులను సమర్పించడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి. పుష్య అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపి బియ్యాన్ని దక్షిణ ముఖంగా ఉండే శంఖంలో వేయాలి. అనంతరం నేతి దీపం వెలిగించి కమలగట్ట మాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. పుష్య అమావాస్య మామూలుది కాదు. హిందూ సంప్రదాయంలో అమావాస్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే చొల్లంగి అమావాస్య కథ, ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. పుష్య మాసంలో చివరి రోజైన అమావాస్యను బకుళ అమావాస్య, అర్ధోదయ అమావాస్య అని ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా పేర్కొంటున్నాయి. చొల్లంగి అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం. కాకినాడకి దక్షిణంగా యానం రహదారి మీద 3 మైళ్ళ దూరంలో ఉంది చొల్లంగి. అయితే గోదావరి 7 పాయల్లో సప్త గోదావరి ఒకటి. తూల్యభాగ ఈ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ సంగమ ప్రాంతాలలో స్నానం చేస్తే పుణ్యనదులలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.
ఈ 7 గోదావరి సాగర సంగమాల దగ్గరికి వెళ్ళి స్నానం చేయడాన్ని సప్త సాగర యాత్ర అని కూడా అంటారు. ఈ యాత్రని పుష్య బహుళ అమావాస్య నాడు అంటే చొల్లంగి దగ్గర స్నానం చేయడంతో ఆరంభిస్తారు. వరుసగా మిగిలిన సాగర సంగమాల్లో స్నానాలు చేస్తూ మాఘశుద్ధ ఏకాదశి నాటికి అంతర్వేదికి చేరుకుంటుంది. అది వశిష్ఠుని పాయ సముద్రంలో కలిసిన ప్రదేశం. ఈ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు. సప్త సాగర యాత్ర అయితే కఠోరమైన తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి ఆయన జటాజుటం నుంచి ఒక జటను వరంగా పొందాడు. గౌతమ మహర్షి గంగా జలంతో తడిసి ముద్దైన ఆ జటని ఆయన చనిపోయిన మాయాగోవు మీద పిండాడు. ఆ గోవుగా బతికింది. అక్కడి నుంచి ఆ గంగాజలం నదిగా ప్రవహించింది. గోవుని బతికించిన ఆ నది గోదావరి అయ్యింది. గౌతమ మహర్షి మూలంగా భూమికి దిగివచ్చింది కనుక ఆ నది గౌతమిగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఏడుగురు మహర్షులు ప్రార్థించగా గోదావరి 7 పాయలుగా చీలి సప్త గోదావరి అయ్యింది. ఆ 7 పాయల్ని గౌతముడు, తూల్యభాగుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, భమదగ్ని, వశిష్ఠుడు మొదలైన 7 మహర్షులు తమ వెంట తీసుకుపోయి 7 చోట్ల సముద్రంలో కలిపారు. ఆ కారణంగా ఆ 7 పాయలు 7 మహర్షుల పేర్లతో లోకంలో ప్రసిద్ధి చెందాయి. తూల్యభాగుడు తన వెంట తీసుకుపోయిన గోదావరి పాయ చొల్లంగి దగ్గర, ఆత్రేయుని పాయ మసకపెల్లి దగ్గర, భరద్వాజుని పాయ మొండి దగ్గర, కౌశికుని పాయ రామేశ్వరం దగ్గర, వశిష్ఠుని పాయ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తాయి. అక్షయ పుణ్యఫలం. పుట్టుకతో దానవుడైన నడవడిలో ఏమాత్రం దానవ లక్షణాలు లేని మహర్షి తూల్యభాగుడు ఎప్పుడు పరమార్థతత్వ చింతనతో ఉంటూ తరచుగా చీటికి మాటికి దేవదేవనుల మధ్య ఏర్పడే వివాదాన్ని ఏమాత్రం పక్షపాతం లేకుండా చాకచక్యంగా అతను పరిష్కరించేవాడు. అందుకని అతనిని అందరూ తూల్య భాగనుడు అని పిలిచేవాళ్ళు. సప్త గోదావరుల్లో ఒక పాయను తీసుకెళ్ళి అతను సముద్రంలో కలిపాడు. అందుచేత ఆ పాయకి తూల్యభాగ అని పేరు కూడా వచ్చింది. చొల్లంగి అమావాస్య సందర్భంగా లోకకంటకుడైన తారకాసురుడు అనే కంఠంలోని అమృత లింగాన్ని కుమారస్వామి ఛేదించాడు. ఆ లింగం 5 శకలై ముఖాలై వాటిలో ఒక దక్షవాటిలో పడింది. ఆ శకలన్నీ సప్త గోదావరి జలంతో శుద్ధి చేసి అక్కడే ప్రతిష్ఠించారని సప్త ఋషులు సంకల్పించారట. వెంటనే వాళ్ళు నదిని అర్థించగా అంగీకరించింది. మహర్షుల వెంట దక్షివాటికి వెళుతూ దారిలో దానములను ఆశ్రమాన్ని ముంచెత్తింది సప్త గోదావరి. అందుకు కోపించిన దానములు సప్త గోదావరిని శుష్కతోయగా అంటే నీళ్లు ఎండిపోయిన నదిగా ఉండమని శపించారట. అప్పుడు తూల్యభాగునుడు మధ్యవర్తిగా ఉండి ఆ 2 పక్షాల శాపాన్ని ఉపసంహరింపజేశాడట. పుష్య బహుళ అమావాస్య నాడు తూల్యభాగ సముద్రంలో సంగమించే చోట చొల్లంగి స్నానం చేసిన, దాన జపాలు చేసిన అఖండమైన అక్షయమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రాల్లో కూడా చెబుతున్నారు. అంతేకాదు పితృతర్పణాలు చేస్తే 21 తరాల పితృదేవతలు తరిస్తారు. అమావాస్య తిథి పితృదేవతలకి ప్రీతికరమైనది. అమావాస్య నాడు పితృవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి కూడా చెప్పింది. పంచభూతాల్లో జలం శ్రేష్టమైనది. ఆ జలంలో గంగాజలం ఉత్తమమైనది. గంగాజలం కంటే ఉత్తమమైనది గోదావరి జలం. అందువల్ల ఈ అమావాస్య నాడు చొల్లంగిలో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయని, కోరికలన్నీ తీరుతాయని నమ్మకం. పుణ్య స్నానాల్లో సముద్ర స్నానం ఉత్తమమైనది. ఉప్పు నీటిలో స్నానం చేయడం వల్ల చర్మగత దోషాలు కూడా పోతాయని ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెబుతున్నారు. ఇక జీవనదిలో స్నానం చేయడం వల్ల జలాది దేవత అయిన వరుణుని శక్తి, సూర్య చంద్ర కిరణాల శక్తి, మహర్షుల తపశక్తి, మూలికల శక్తి, ఖనిజ శక్తి కూడా లభిస్తుంది. ప్రతి సంవత్సరమున
పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి గ్రామమునకు తూల్య సాగర సంగమ స్థలమున నవగ్రహమున సేవ చేయవచ్చు. వేల కొలది యాత్రికులకు తూల్య నది ప్రభావము వినుతికెక్కున్నదే అనే కథ కూడా ప్రచురంలో ఉంది. పుష్యమి అమావాస్య పూజ విధానం ఎలా చేయాలి అంటే, పుష్యమి అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి అనుకునేవారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే శుభ సమయంలో నిద్ర లేచి పుణ్య నదుల్లో స్నానం ఆచరించవలసి ఉంటుంది. ఇలా స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్య సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఆ తర్వాత ఇంటికి చేరుకొని ఇంట్లో పట్టు వస్త్రాలను ధరించి చనిపోయిన పూర్వీకుల ఫోటోలను పూలదండలకు సమర్పించాలి. ఆ తర్వాత వారికి నైవేద్యాన్ని సమర్పించి ఈరోజు దాన ధర్మ కార్యక్రమాలు చేయడం చాలా శుభప్రదమైనది. ఇంట్లో ఉన్న శ్రీ మహావిష్ణువు ఫోటోకి పూలమాలను సమర్పించి స్తోత్రాన్ని చదువుతూ ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. పుష్యమి అమావాస్య జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం వల్ల వారి అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అంతేకాకుండా ఈరోజు నది స్నానాన్ని ఆచరించి అర్ఘ్య సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.